హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ మన ఇంట్లో ఉన్న వాటితోనే అప్పటికప్పుడు చేసుకునే బూడిద గుమ్మడికాయ వడియాలతో కారపొడి. ఈ కారపొడి తయారు చేసుకోవడానికి ఏమేం కావాలో చూసేద్దామా మరి. బూడిద గుమ్మడికాయ వడియాలు 8, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 6, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెమ్మలు కచ్చపచ్చగా దంచుకున్నవి 8, కాడలో గింజలు తీసేసిన చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, సాల్ట్ రుచికి తగినంత. ఈ కారపొడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో వడియాలు వేయించుకోవడం సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వడియాలు వేసి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వాలి. ఈ వడియాలు అప్పటికప్పుడే వేపుకునే అవసరం లేదు. ముందు రోజు వేయించుకుని మిగిలిపోయిన వడియాలతో కూడా ఈ కారపొడి చేసుకోవచ్చు. ఇలా మొత్తం వడియాలన్నీ వేయించుకున్న తర్వాత వేరే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు వేసి లో ఫ్లేమ్లో మినపప్పు కొద్దిగా వేగనివ్వాలి. ఇలా మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసి ఇవి మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వీటిని కొద్దిగా వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత కచ్చపచ్చ దంచిన వెల్లుల్లి రెక్కలు వేసి కొద్దిగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత చింతపండు రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వడియాల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత మనం ముందుగా వేయించి ఉంచుకునే వడియాలు వేసి వీటిని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఎంతో రుచిగా ఉండే బూడిద గుమ్మడికాయ వడియాల కారపొడి రెడీ. ఈ కారపొడి ఎయిర్ టైట్ జార్లో వేసుకుంటే 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా కారపొడి వేసుకుని నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని కలుపుకు తింటే చాలా రుచిగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.